ఎలా అనిపించింది? ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. థ్రిల్లర్ మూవీ చూడాలనుకున్న మంచి ఎంజాయ్మెంట్ చేస్తుంది. సో ఓవరాల్గా బాగుంది. ఓకే, క్లైమాక్స్ వరకు అసలు ఎందుకు ఏంటి అనేది అయితే మాత్రం తెలియదు కదా. అవును, తెలీదు. సూక్ష్మ ఆత్మ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తీపిచ్చాడు, సూక్ష్మ శరీరం. సో అది నేను ఇంతవరకు ఏ సినిమాలో చూడాల. ఒక మర్డర్ మిస్టరీని ఎలా కూడా ఛేదించవచ్చు అని ఆల్రెడీ జరిగింది అమెరికాలో అని చెప్పేసి అన్నారు. సో కొత్త కాన్సెప్టు. క్లైమాక్స్లో ఆడవాళ్ళ శత్రువులు అని ఒక చిన్న పాయింట్ ఒకటి వేసాడు. మన రీసెంట్గా పెళ్ళాల్లో మొగుళ్ళని చంపేస్తున్నారు చూసావా. సో ఆ టైప్ కాదు కానీ కొత్త జోనర్లు తీశాడు. ఈ విషయంలో విజయ్ ఆంటనీ మెచ్చుకోవాలి. సో బిచ్చగాడి తర్వాత ఒక మంచి మూవీ తీశాడు. సో నాకు నచ్చింది. మ్యూజిక్ పరంగా ఎలా ఉంది? బీజిఎం కానీ సస్పెన్స్ సీన్ జరిగేటప్పుడు మాత్రం మంచి ఊపొచ్చేలా చేశాడు. మ్యూజిక్ కూడా ఆయన అనుకుంటా బాగా కొట్టాడు. ఓకే, దీంట్లో సాంగ్స్ గట్రా ఏమి ఉండవు కదా? సాంగ్స్ రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. జస్ట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేసుకునే వాళ్ళకి మంచి మటన్ బిర్యానీ తిన్నంత ఫీల్ కలుగుద్ది. ఓకే, ఆయన ఇప్పుడు హీరో ఉన్నాడు కదా, విజయ్ ఆంటనీ. విజయ్ ఆంటనీ కాదు, ఎవరైతే అబ్బాయి కుర్రోడు ఉన్నాడు, పేరు తెలీదు. ఆడు మన స్విమ్మింగ్ పూల్లో ఎక్కువసేపు ఉంటాడు. మంచి స్విమ్మర్ అనుకుంటా ఒరిజినల్గా. మంచిగానే పట్టారు. టోటల్గా అయితే ఫుల్ మీల్స్. థ్రిల్లర్ సినిమా చూసే వాళ్ళకి ఇది ఒక మంచి విందు భోజనంలా ఉంది. సో ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేయదు, చాలా బాగుంది. కన్నప్పకి దీనికి పోలిస్తే ఏది వద్దు ఏమండి, బాహుబలిని అలాగే సాహోని పోల్చలేము. అలాగే ఇది కూడా అంతే. బిచ్చగాడి సినిమా బిచ్చగాడి రేంజు, మన మార్గన్ సినిమా మార్గన్ రేంజ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మార్గన్ మూవీ? బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎటు తీసుకెళ్తున్నారు, ఎటు డ్రైవ్ చేస్తున్నారు అనుకున్నాం. అండ్ ట్రైలర్లో మనకు చూపించిన విలన్ కాకుండా ఒక కొత్త విలన్ ఎక్స్పెక్ట్ చేయం అసలు ఎవరు కూడా. మధ్యలో ఒకసారి బ్రిగిడా గారు అనుకునే థాట్ వచ్చింది, అలాగే దీప్షిక అని అనుకున్నాము. సో ఎవరు అనేది చెప్పగానే కొంచెం ట్విస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ విజయ్ ఆంటనీ గారు ఎప్పుడు వచ్చినా కొత్తగా మనకు తీసుకొస్తూనే ఉంటారు సినిమాల్ని. ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అండ్ రేసిజం కలర్ మీద డామినేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే పెయిన్ ఎదుటి వాళ్ళు కూడా అలాగే చావాలి అనుకోవడం కంప్లీట్లీ ఇట్స్ లైక్ సైకోయిజం అని కూడా చెప్పుకోవచ్చు, సైకోటిక్ ఫిలిం అని చెప్పొచ్చు. సో నాలాగా నేను నల్లగా ఉన్నాను, నన్ను అందరూ ఏళన చేశారు కాబట్టి వాళ్ళు కూడా అలాగే చావాలి అన్న ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకున్నారు. అండ్ బాగుంది. నిజంగా ఇలాంటివి జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి ఇంజెక్షన్లు ఇప్పుడున్న ఈ టెక్నాలజీతో ఇవేమంత పెద్ద కష్టమేం కాదు. సో సినిమా వాజ్ గుడ్, చాలా చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంది, పర్ఫెక్ట్గా. థ్రిల్లర్స్కి సస్పెన్స్కి పర్ఫెక్ట్గా. థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే మార్గన్ని ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. విజయ్ ఆంటనీ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అండ్ అజయ్ ఫస్ట్ టైం అయినా కూడా నిజంగా అతనే వెళ్ళను అనుకున్నాం ట్రైలర్ చూసి, బట్ కాదు, ఆయనకు మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయనేది కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి మనకి. వాళ్ళ గతం లేదా వాళ్ళు రికలెక్ట్ చేసుకోగలరు మెమరీస్ని అనేది. సో ప్రతిదానికి ఒక పిన్ పాయింట్ చక్కగా క్లియర్గా ఇస్తూ చాలా మంచి థ్రిల్లర్ సినిమాని అయితే మనం ముందు తీసుకుని వచ్చారు మార్గం ద్వారా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా మార్గం థియేటర్లో మీరు నిజంగా గెస్ చేయండి ఎవరు అనేది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్లోనే మీరు గెస్ చేసి కనుక పోస్ట్ చేయగలిగితే మీరు సూపర్. కనిపించింది అంటే నకిలీ కానీ ఇలాంటి సినిమాలు డాక్టర్ సలీం కానీ ఆయన కొన్ని థ్రిల్లర్స్ తీసున్నారు. అలాంటి సినిమాలకు కోవలోకి వస్తుంది అనమాట ఇది మళ్ళీ. అంటే ఆ విజయ్ ఆంటనీ గారు ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ నలుపు అనే కాన్సెప్ట్ని ఎందుకు తీశారు, ఎలా తీశారు, ఏంటి అని ట్రైలర్ చూసి క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళందరికీ ఆన్సర్ దొరికేస్తుంది సినిమా చూస్తే. ఫుల్ మీల్స్ కంప్లీట్గా. సినిమా అయితే చాలా బాగుంది. ఎక్కడ ల్యాగ్ ఏ ఉండదు, బోర్ కొట్టదు. ఏం జరుగుతుంది, ఎవరు విలన్ అనేది మనం ఆలోచించుకునే దాంట్లో మనకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టైం అంతా అలా వీళ్ళు కదా ఓ ఇక్కడ విలన్ అనే థాట్ వస్తుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు బాగుంటుంది. కానీ సింపుల్గా విలన్ సింపుల్గా ఒక షార్ట్తో చంపేశారు. ఇంకా అక్కడ ఏమన్నా చేయొచ్చు. ఎండింగ్ క్లైమాక్స్ సింపుల్గా ఇచ్చేసారు. అది మరి ఫైట్ లాగా అలాగేం పెట్టకుండా అలా తేల్చేశారు. అదొక్కటే కొంచెం అనిపించింది. బట్ ఓవరాల్ సినిమా వాజ్ గుడ్.
ఇప్పుడు 2 కార్లు వచ్చాయి, ఒకవైపు కన్నప్ప ఇది మార్కెట్. 2 కార్లు ప్రాపర్గా పార్కింగ్లో పార్క్ అయిపోయాయి, ఏది పక్కకి వెళ్ళలేదు, వంకర తిరగలేదు, యాక్సిడెంట్లు అవ్వలేదు. బోత్ పార్క్డ్ ఇన్ దేర్ ప్లేసెస్ ప్రాపర్లీ. 2 బాగున్నాయి, 2 మంచి సినిమాలు. కన్నప్ప సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్కి అయితే నేను ఫిదా అయ్యాను. నేను కొత్త లెవెల్ ఆఫ్ మంచు విష్ణు గారిని చూశాను. 2 ఈ శుక్రవారం ఇద్దరిది ఈ శుక్రవారం ఇద్దరిది. అండ్ ఎక్కువగా గట్టిగా చెప్పాలనుకుంటే మన తెలుగు సినిమా మన వాళ్ళు అంత కష్టపడి తీసి అన్నాళ్ళు కష్టపడి రిలీజ్ చేసుకుని ఈ రోజున ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా అయితే కన్నప్ప. సో ఈ శుక్రవారం ఫస్ట్ కన్నప్ప, సెకండ్ మార్గన్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అన్న? బాగుంది బాయ్. ఎలా అనిపించింది? బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది. మూవీ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాను. ఓకే. ఎలా అనిపించింది మార్గన్ మూవీ? చాలా బాగుందన్న. ఓకే. స్టోరీ పరంగా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, చెప్పేదానికన్నా చూస్తే చాలా బాగుంటుంది. అవునా, ఇప్పుడు అంటే ఫుల్ ఎంగేజింగ్ గా ఉందా? ఫుల్ ఎంగేజింగ్ అండి, స్టార్టింగ్ నుంచి ఎంగేజింగ్. బోర్ కూడా ఎక్కడ కొట్టాలి, నార్మల్గా అలా వెళ్ళిపోయింది. బట్ కొంచెం హైగా కొంచెం ఓవరాల్గా మూవీ చూడొచ్చు. గుడ్, ఓకే. విజయాంతని గారితో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చేశాడు. చాలా బాగుంది. వాళ్ళ అబ్బాయి అని తెలియదు నాకు, బట్ చాలా బాగా యాక్టింగ్ కానీ ఓవరాల్గా మూవీ మటుకు చాలా బాగుంది.